ఒకవేళ 29,63,740 రూపాయలు ఏదైతే ఉందో అది వస్తే 4,50,000 వీళ్ళని మేము కలెక్టర్ గారికి రాసి ఈ ధర ఉందని చెప్తాం. బట్ 29,63,740 రూపాయలు వస్తుంది అనుకో మేము ఇచ్చేస్తాం డైరెక్ట్. 25 చంద్రు గారి పాట 25 లక్షలు, ఇంకా 10,000. షఫీ గారి పాట 25,10,000 రూపాయలు. 5,000. షఫీ గారి పాట 25,45,000. 28,10,000 చంద్రు గారి పాట. ఇంకా 5,000. షఫీ గారి పాట 28,15,000. షఫీ గారి పాట 28,15,000. షఫీ గారి పాట 28,15,000 రూపాయలు. 29,55,000 షఫీ గారి పాట. చంద్రు గారి పాట 29,65,000. మాకు అవకాశం ఉంటుంది. 5,000. 29,70,000 రూపాయలు. షఫీ గారి 9,70,000 రూపాయలు. చంద్రు గారి పాట 29,75,000. 5,000. షఫీ గారి పాట 29,80,000. 29,80,000 రూపాయలు. షఫీ గారి పాట 29,80,000. 29,80,000 రూపాయలు. షఫీ గారి పాట 29,85,000. 5,000. షఫీ గారి పాట 29,90,000 రూపాయలు. షఫీ గారి పాట 29,90,000 రూపాయలు. 29,90,000. 29,95,000. 5,000. షఫీ గారి పాట 30 లక్షలు. షఫీ గారి పాట 30 లక్షల రూపాయలు ఒకటోసారి. షఫీ గారి పాట 30 లక్షలు 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 రెండవసారి. షఫీ గారి పాట 30 లక్షలు రెండవసారి. షఫీ గారి పాట 30 లక్షలు మూడవసారి. ఒకసారి 30 లక్షలు దాటినందుకు అందరికీ కంగ్రాచులేషన్స్. ఇందులో పాల్గొన్న అందరికీ మా యొక్క కృతజ్ఞతలు. మన ఫైలు కలెక్టర్ గారికి పంపే అవకాశం లేకుండా ఇక్కడనే పూర్తి చేసినందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముగ్గురు టెండర్దారులకు అలాగే పాత్రికేయ మిత్రులకు కూడా మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఆర్మూర్ పట్టణ మనం మొదటిసారి 30 లక్షలు దాటడం అనేది ఈ కృషి 30 కంటే కూడా చాలా బాగా రావాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు అంతకంటే కూడా బాగా చేయండి. మాకు ప్రతి నెల మేము చెప్పిన వాయిదాలలో కడితే మాకు కూడా చాలా సంతోషం ఉంటుంది. ఈ ధర మీరు తీసుకున్నందుకు మున్సిపాలిటీ తరఫున అందరి తరఫున కూడా ఆర్మూర్ పట్టణ ప్రజల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీరు బాగా వసూలు చేసేసి ఇంకా కూడా వచ్చే సంవత్సరం కూడా ఇంకా 40 లక్షలు 50 లక్షలు పోయే విధంగా ఆర్మూర్ పట్టణం అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ పాటలో పాల్గొన్నప్పుడు మీకు అభినందనలు తెలియజేస్తూ అలాగే సహకరించిన పార్టీ మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రేపు వచ్చేస్తే మేము అగ్రిమెంట్ ఇచ్చేస్తాం. 1 తారీఖు నుంచి మేము బుక్ చేసుకోవచ్చు. అదే 5 lakhs కూడా తీసుకురావాల్సి వస్తుంది. రెండు పోస్ట్ డేటెడ్ చెక్స్ తీసుకొచ్చి ఇవ్వండి మాకు. జూన్ మంత్ ఒకటి, అక్టోబర్కి ఒకటి ఇచ్చేస్తే ఇంకొక 5 lakhs తీసుకొస్తే రేపు ఒక 5 lakhs 100 రూపీస్ స్టాంప్ పేపర్ తీసుకురండి. మేము అగ్రిమెంట్ ఇచ్చేస్తాం. మీకు 1/3 అమౌంట్ క్లోజ్ అయిపోతుంది. ఇంకా 2 కిస్తీలకు సంబంధించి జూన్లో అక్టోబర్కి సంబంధించి 2 పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇవ్వాల్సి వస్తుంది. దీని ప్రకారం మీరు ముందు నెలలు చెల్లించుకుంటే చాలా సంతోషం, ఇబ్బంది ఏం లేదు. ఆ ప్రకారం చేసుకొని మీరు మంచిగా చేసుకుంటారని చెప్పేసి మాకు ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం. 25-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తాయి బజార్ వేలంపాట ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించబడింది. మనము
గతంలో 25వ తారీఖున నిర్వహించుకుందామని చెప్పేసి ముందుగా నిర్ణయించుకున్నాము. ఆ రోజు ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర 29,63,740 రూపాయల కనీస ధర రాకపోవడం వల్ల దాన్ని 26వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. మనకు మొదటి రోజు 2 పోటీదారులు మాత్రమే బిడ్ అనేది సమర్పించడం అనేది జరిగింది. మనకు 26వ తారీఖు నాడు కూడా వేలంపాట నిర్వహించినప్పుడు అక్కడ కూడా కనీస మొత్తం ధరకు ఎవరు కూడా పాడకపోవడం వల్ల దాన్ని ఈరోజు 28వ తారీఖు 4 గంటలకు వాయిదా వేయడం జరిగింది. 2 రోజులు మనము అవకాశం ఇచ్చేసి ఇంకో కొంతమంది ఆసక్తి గల వాళ్ళ నుంచి కూడా మనము ఇన్విటేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకొక పోటీదారుడు కూడా మనకి ఈరోజు కొత్తగా యాడ్ అయ్యారు. తను కూడా 5 లక్షల రూపాయల డిపాజిట్, 5,000 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించుకొని ఇంకో కొత్త పోటీదారుడు కూడా ఈరోజు పోటీలో పాల్గొనడం జరిగింది. మనకు ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరిగిన వేలంపాటలో 3 పోటీదారులు పాల్గొన్నారు. ఆ 3 పోటీదారుల్లో మనము బహిరంగ వేలం నిర్వహించాము. మీడియా మిత్రుల సమక్షంలో కూడా ఓపెన్ బహిరంగ వేలాన్ని నిర్వహించగా వేలంపాటను మనం స్టార్ట్ చేసిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు పెరుగుతూ కనీస మొత్తం ధర ఏదైతే ఉందో 29,63,740 రూపాయలని చేరుకొని 30 లక్షల రూపాయలు ఫైనల్గా షఫీ అహ్మద్ గారికి ఈ తాయ్ బజార్ వేలంపాట అనేది వెళ్ళడం అనేది జరిగింది. మనకు 30 లక్షలు దాటడం అనేది ఆర్మూర్ పట్టణ చరిత్రలో కూడా మొదటిసారి. ఈ విధమైన ధర వచ్చినందుకు మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మళ్ళీ కూడా భవిష్యత్తులో ఇంకా మంచి ధర వచ్చే విధంగా కూడా మా ప్రయత్నాలు జరుగుతాయి. అలాగే తీసుకున్న పోటీదారులు కూడా టెండర్దారులు కూడా సకాలంలో చెల్లించేసేసి మనకు మున్సిపాలిటీకి సకాలంలో చెల్లిస్తే వాళ్ళకు కూడా లాభదాయకంగా ఉంటుంది, మాకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా తెలిపాము. వాళ్ళకు 1/3 అమౌంట్ అంటే 10 లక్షల రూపాయల్లో 5 లక్షల డిపాజిట్ బోను, ఇంకో 5 లక్షల రూపాయలు 3 రోజులలో చెల్లించేసి అగ్రిమెంట్ కూడా చేసుకోమని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పాము. అలాగే మిగతా 2 ఇన్స్టాల్మెంట్లకు సంబంధించి జూన్ అండ్ అక్టోబర్కి సంబంధించి 2 పోస్ట్ డేటెడ్ చెక్స్ కూడా వాళ్ళకు ఇచ్చేసేసి చెల్లించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ కండిషన్ల ప్రకారం అలాగే నియమ నిబంధనల ప్రకారము వాళ్ళకు వసూలు చేయమని చెప్పేసి కూడా మేము చెప్పాము. నియమ నిబంధనలను అనుసరించేసి వాళ్ళు చేస్తారని చెప్పేసి కూడా చెప్పారు. ఇంకా ఏదైనా ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించినట్లయితే దానివల్ల నష్టం జరిగితే అది కూడా మేము మున్సిపాలిటీ ఎలాంటి బాధ్యత వహించదనే విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పాము. అలాగే ట్రాన్స్పోర్ట్ అండ్ గూడ్స్ వెహికల్స్ కూడా హైకోర్టు ఉత్తర్వులు అలాగే CDMA ఉత్తర్వుల ప్రకారము చేయకూడదని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పాము. ఈసారి ఒక ముఖ్యమైన మార్పు ఏంటంటే ఆర్మూర్ పట్టణ రైతులకు సంబంధించి వాళ్ళ కోరిక మేరకు పట్టణ ప్రాంత మన రైతుల కోరిక మేరకు వాళ్ళకు గతంలో ఒక గంపకు 10 రూపాయలు, ఇంకా ఎక్కువ గంపలు అయితే 20 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడం జరిగేది. ఈసారి ఎన్ని గంపలు వాళ్ళు పెట్టుకున్నా కేవలం 5 రూపాయలు మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తాము. ఇది వాళ్ళకు రైతులకు లాభదాయకంగా ఉంటే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దానివల్ల రైతులకు లాభదాయకంగా కూడా ఉంటుంది. అయితే వాళ్ళకు మా కండిషన్ ఒకటి ఏంటంటే రైతు బజార్ లోపల అమ్ముకున్న వాళ్ళకే ఈ నిర్ణయం అనేది ఉంటుంది. రైతు బజార్ లోపలే రైతులు కూరగాయలు అమ్ముకోవాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని అనుసరించి వాళ్ళకు ఒక వెసులుబాటును ఇవ్వాలనే కారణంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నాము. కాబట్టి రైతులు సహకరించేసేసి మీరు రైతు బజార్ లోపే కూరగాయలు నమ్ముకోవాలని కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైతే తాయ్ బజార్ వేలంపాటలో తగ్గించుకున్న పోటీదారుని కూడా మేము సకాలంలో చెల్లించాలని చెప్పేసి మరోసారి కూడా కోరుతూ ఆయనకు 30 లక్షల రూపాయలు తీసుకున్నందుకు కూడా మున్సిపల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఎవరైతే వేలంలో దక్కించుకున్న పోటీదారు ఎవరున్నారో మేము నిర్ణయించిన ధరల ప్రకారమే తీసుకోవాలి. ఎవరైనా ఎక్కువకు తీసుకున్నట్లయితే మీ దృష్టికి వచ్చినట్లయితే మా దృష్టికి వచ్చినట్లయితే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ గూడ్స్ వెహికల్ మీద ఖచ్చితంగా వసూలు చేయరాదు. ఆ విషయంలో కూడా ఏదైనా పొరపాట్లు వాళ్ళు చేసినట్లయితే లేదా వసూలు చేసినట్లయితే మా దృష్టికి తీసుకునేటట్లయితే దాన్ని కూడా మేము సరిదిద్దుతాము. వాళ్ళకు ఇంకొక విషయాన్ని కూడా మేము చెప్పాము, మధ్యలోనే మీరు వెళ్ళిపోతే మేము అంతకు ముందు ఏదైతే మీరు ఇచ్చిన అమౌంట్ ఉందో దాన్ని కూడా చెల్లించడం అనేది జరగదు. అలాగే ఇంకేదైనా బ్యాక్ ఉన్నట్లయితే కూడా మీ దగ్గర నుంచి మేము వసూలు చేయడం అనేది జరుగుతుంది. మీరు పోయిన మిగిలిన కాలానికి సంబంధించి కూడా రెండవ పోటీదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మిగిలిన కాలానికి ఇచ్చేసేసి మిగిలిన కాలానికి ఆ వ్యక్తికి పాటను చెల్లించడం అనేది కూడా జరుగుతుందని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేయడం అనేది జరిగింది.